అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ రోజు మీ అమ్మగారికి మీరు ఏ గిఫ్ట్ ప్లాన్ చేశారు నన్ను అడిగితే, అమ్మకి ఇష్టమైన రెసిపీ మీరే రెడీ చేసి అమ్మకి సర్ప్రైజ్గా పెట్టండి. అమ్మకు అంతకు మించిన ఆనందం ఇంకొకటి ఉండదంటే నమ్మండి. నేనైతే ఇలా ఫీల్ అవుతున్నాను, మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సో మరి ఇంకేంటి, మన ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాల్లో కూడా మీ అమ్మగారికి స్పెషల్గా చేసి పెట్టడానికి 2 టేస్టీ వంటకాలతో మేము రెడీగా ఉన్నాం. మరి అవేంటో తెలుసుకోవాలంటే మొత్తం ఎపిసోడ్ అంతా చూడాల్సిందే. సో మరి ముందుగా లీనానికి వెల్కమ్ చెప్పేద్దామా? హాయ్ లీనా. హాయ్ మాధురి. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ, మీకు కూడా హ్యాపీ మదర్స్ డే. ఈటీవీ ప్రేక్షకులకు అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఏ రోజు ఎలా ఉన్నా ఈ రోజు మదర్స్ డే రోజు మాత్రం సో అమ్మకి ఏదో ఒకటి చెయ్యాలనే తపన తాపత్రయం వస్తూ ఉంటుంది. సో బీయింగ్ మదర్ గా మీ పిల్ల అంటే మీ బాబు నుంచి మీకు ఎలాంటి వస్తూ ఉంటుంది? అంటే స్పెషల్ చేయమని అంటారు, కానీ నేనేం చేశానంటే మార్చాను ప్యాటర్న్. నేను కూడా మదర్కి ఏం చేస్తాను అంటే ఆ రోజు కిచెన్ క్లోజ్ చేస్తాను. సో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మొత్తం బయట అనమాట. రెస్టారెంట్ తీసుకెళ్ళి అమ్మకి ఇష్టమైనవన్నీ బయట తినిపిస్తాను. ఆ రోజు కంప్లీట్లీ కిచెన్ క్లోజ్. ఇప్పుడు కూడా నేను పెళ్ళైన తర్వాత కూడా అలాగే మెయింటైన్ చేస్తాను. సో ఆ రోజు నేను ఏం చేయను, మొత్తం బయట. ఆ రోజు నాకు కనీసం రెస్ట్ కావాలని బట్ అనుకుంటా, కానీ ఇష్టమైన స్వీట్ ఏదైనా చేస్తాను ఇంట్లో, బట్ కిచెన్ అయితే క్లోజ్. ఓకే, సో వాళ్ళకి ఏదైతే నచ్చుతుందో ఆ విధంగా వాళ్ళకు ఉండాలి ఆ రోజు. అవును. ఓకే, గ్రేట్. సో అలానే మరి గుంటూరు స్పెషల్స్ లో భాగంగా మనం టేస్టీ వంటకాలు నేర్చుకుంటున్నాం మీ నుంచి. మరి మదర్స్ డే సందర్భంగా ఈ రోజు మా కోసం ఎలాంటి వంటకాలను పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు ఒక మంచి స్నాక్ ఐటమ్, ఓకేనా? సో ఆకుకూర, తోటకూరతో చేస్తున్నాను. తోటకూర అటుకుల వడ. ఎందుకంటే తోటకూర అనేది కొంతమంది పిల్లలకి ఇష్టం ఉండదు, పెద్దవాళ్ళు కూడా పాలకూర తింటారు, చాలా మంది తోటకూర అవాయిడ్ చేస్తారు. సో నేనేం చేశానంటే తోటకూరతో వడ కొంచెం నా టచ్ తో నేను చేసి చూపిస్తాను. సో ఇదైతే ఇష్టం లేని ఎవరైతే తోటకూర అలర్జీ ఉన్న వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు అనమాట. అంత క్రిస్పీగా, అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే మన కెచప్ తో తినచ్చు, పెద్దవాళ్ళు అయితే అలాగే తినేయచ్చు. సో చేద్దామైతే తోటకూర అటుకుల వడ. తప్పకుండా మన ప్రేక్షకులు కూడా చెప్పేస్తాను. సో ఇప్పుడు మనం తోటకూర అటుకుల వడ తయారు చేసుకోబోతున్నాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. తోటకూర అటుకుల వడ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో అటుకులు కూడా మనం నానబెట్టుకుని పెట్టుకున్నాము. ఈ శనగపప్పు కదా, నైట్ అంతా కూడా నైట్ అక్కర్లేదు, ఒక 1 hour నానితే చాలు సరిపోతుంది. సో ఫస్ట్ మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం. స్టవ్ అంటిచ్చేస్తే ఆయిల్ వేడవుతుంది. లోపల మనం ఈ శనగపప్పు మిక్సీ పట్టాలి. ఓకే, సో మిక్సీ పట్టడానికి జార్ ఇదిగో. సో ఇది మనం ఈ శనగపప్పు తర్వాత 2 మిర్చి, అయితే ఎండు మిర్చి కూడా తీసుకోవచ్చు, ఒక 2. సో ఇవన్నీ వేసి మనం ఫస్ట్ మిక్సీ పట్టేస్తాం. ఓకే, సో మిక్సీ కూడా మనం ఎలా అంటే కచ్చా పచ్చాగా పట్టుకోవాలి, మరి బరగ్గా ఉంటే బాగుంటుంది. అవునవును. ఓకే, సో శనగపప్పు ఫస్ట్ వేసుకున్నాం. ఫస్ట్ శనగపప్పు వేసేద్దాం. ఆ తర్వాత 2 పచ్చిమిర్చి, ఆ తర్వాత ఎండుమిరపకాయలు 2 వేద్దాం చాలు. ఓకే, ఓకేనా? సో ఇదంతా కలిపి చక్కగా బరగ్గా మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే, సో మిక్సీ అక్కడే ఉంది, గ్రైండ్ చేసుకుని అయిపోయిందా? ఎస్. ఓకే, సో ఈ కన్సిస్టెన్సీలో మనం చక్కగా బరగ్గా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ ఇస్తారా మాధురి? ఓకే, సో మిక్సింగ్ బౌల్లో మనం ఇది బరగ్గా గ్రైండ్ చేసి పెట్టున్నాం కదా, ఆ శనగపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసేసి ఇప్పుడు మనం ఈ చక్కగా సన్నంగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసేద్దాం. ఇప్పుడు కరివేపాకు, ఓకే, ఆ తర్వాత జీలకర్ర, తర్వాత కొద్దిగా అల్లం, ఆ తర్వాత రుచికి తగినట్టు ఉప్పు కూడా తీసుకుందాం. మీకు వెల్లుల్లి కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే యూ కెన్ అవాయిడ్, ఇట్స్ మీ చాయిస్. ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు సన్నగా చాప్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసేస్తాం. ఎందుకంటే తోటకూర ఉల్లిపాయల కాంబినేషన్ బాగుంటుంది.
సో ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అటుకులు. మన తోటకూర అటుకుల వడ అని చెప్పాం కదా. సో చక్కగా ఈ అటుకులు ఏంటంటే బైండింగ్ అన్నమాట. మామూలుగా ఏం చేస్తారు, మనం ఇలాంటి వడలు చేసినప్పుడు మనం శనగపిండి వేసుకుంటాం. సో మన శనగపిండి బదులు చక్కగా శనగపప్పు నానబెట్టుకొని వేసుకున్నాం. సో ఇది వేసిన వల్ల ఏంటంటే చక్కగా క్రిస్పీనెస్ ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అటుకులు వేసుకుంటే. సో మనం కొంచెంగా నానబెట్టుకుని అటుకులు వేసేసాను. ఇప్పుడు మనం అన్ని వేసేసుకున్నాం. సో దీన్ని మనం చక్కగా కలిపేసుకుందాం. చేత్తో కలిపితేనే బాగా కలుగుతుంది. యా ఒకసారి అన్ని కలిపేసి. సో ఆయిల్ రెడీ అయిందా మాధురి? రెడీయా? అది కంప్లీట్ అయ్యేసరికి ఇది రెడీ అయిపోతుంది. సో ఏదైనా కూడా డీప్ ఫ్రై ఐటమ్స్ కాస్త డీప్ ఫ్రై చేసుకుని తినడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. టేస్టీగా ఉంటుంది. మామూలుగా మనం రెగ్యులర్ వడ కంటే ఈ వడ మీరు ఇంకా చేయండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇంట్లో కూడా అందరు ఇష్టపడి తింటారు. అండ్ మన కిటీ పార్టీస్ కానీ అప్పుడైతే చాలా బాగా ఇది ఒక స్నాక్ ఐటమ్ గా మనం తీసుకుని వెళ్ళొచ్చు. అండ్ అటుకులు వేసినట్టు కూడా ఎవరు అసలు చెప్పలేరు. తర్వాత మనం అడగొచ్చు కూడా, దీంట్లో ఏదో ఒక ఐటమ్ ఉంది, సీక్రెట్ ఐటమ్, అదేంటో చెప్పండి అని. సో మదర్స్ డే కి మీరు ఏ విధంగా మీ మదర్ కి సర్ప్రైజ్ ఇస్తారు? నేనైతే ఒక గిఫ్ట్ అయితే ప్లాన్ చేస్తాను. మమ్మీకి ఇష్టమైంది, అలాగే ఆవిడకి మామిడి పండు అంటే చాలా ఇష్టం. సో మన మేలో వస్తుంది కదా మదర్స్ డే. సో చక్కగా ఆమె నాకు ఏం వద్దు, నాకు మామిడి పళ్ళు ఇచ్చేసే ఉంటుంది. సో ఒక బుట్ట మామిడి పళ్ళు అనమాట ఆర్డర్ చేసేస్తాను. అంటే మామిడి పండుతో శాండ్విచ్ లా కూడా నేను చేస్తాను. చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ కి. అది ఇంకోసారి మన ప్రోగ్రామ్ లో చూపిస్తాను. సో మామిడి పండుతో ఎన్ని రకాలు చేసుకోవచ్చు అంటే అన్ని రకాలుగా చేసుకోవచ్చు. అవును, సీజన్ వచ్చిందంటే వాడుకోవాల్సిందే. అంతే, రోజు మామిడి పండు తినకుండా మా మమ్మీ ఉండలేరు. రాత్రి కొద్దిగా పెరుగున్న మామిడి పండు తింటారు. అండ్ మోస్ట్లీ మా మమ్మీ అంతా నాకు ఫ్రెండ్ లాగా. ఐ విల్ షేర్. ఈవెన్ ఇప్పుడు కూడా ఏదైనా మమ్మీతో అన్ని షేర్ చేసుకుంటా. అందరు అంటారు ఫ్రెండ్స్ లాగా ఉంటారు మీరు అని. మా ఫ్రెండ్స్ అందరూ చాలా జెలస్ గా ఫీల్ అవుతారు. ఎలా ఉంటావే మా మమ్మీ ఇలా అంటారు. నువ్వు మాత్రం యువర్ సో లక్కీ, యూ గాట్ సచ్ బ్యూటిఫుల్ మదర్ అంటే yes I'm lucky అని అనుకుంటాను. కొద్దిగా ఆయిల్ తీసుకొని మన చేతితో రాసేసుకుంటే మనకు చేతికి అంటకుండా ఉంటుంది అన్నమాట. సో మీరు సైజ్ ఇట్ డిపెండ్స్. మీకు చిన్నగా కావాలంటే కూడా చేసుకోవచ్చు పిల్లలకైతే. సో మనకి ఇది బాగా పైన ఇలా ఫ్లాట్ చేసేసాలి. ఫింగర్స్ ఉంటుంది కదా, ఈ ఫింగర్స్ తో చక్కగా ఇలా చేసి మనం డీప్ ఫ్రై వేసేసుకోవాలి. నూనె కాగిందా మాదిరి? నూనె కాగింది, వేసేయచ్చు. ఓకే, సిమ్లో పెట్టు. సో ఈ వడల్లో మెయిన్ ఏంటంటే మన వేలు గుత్తులు పడాలి. పడాలి, అప్పుడే మజా. అప్పుడే ఆ లుక్ వడలు తెలుస్తాయి. సో చక్కగా అండ్ డీప్ ఫ్రై కరెక్టే, కానీ మనం తోటకూర వేసాం కాబట్టి కొంచెం మనం ఒక ఆకుకూర అంటూ యాడ్ అయింది కదా చక్కగా. అండ్ శనగపప్పు కూడా మంచిది. అండ్ తోటకూరలో ఉన్న బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. జుట్టు చాలా మంచిది, కంటికి కూడా చాలా మంచిది. అలాగే ఇమ్యూనిటీ బూస్టర్. మీరు కావాలంటే కోవిడ్ టైంలో అమర్నాథ్ లీవ్స్ అంటారు దీన్ని. సో చాలా రికమెండ్ చేశారన్నమాట ఆయుర్వేదిక్ శాస్త్రంలో, చక్కగా తోటకూర బాగా తినాలి అని. అవును, సో చాలా మంచిది. తోటకూర పప్పు, మజ్జి పులుసు కూడా చేసుకుంటారు. అవునవును. ఓకే లీనా, మంచి కలర్ వచ్చేసాయి మన వడలు. ఆఫ్ చేసేనా? ఇంకా గోల్డెన్ బ్రౌన్ రాగానే ఆఫ్ చేసుకోవాలి. అండ్ మనం ఎక్కడ నీళ్లు యాడ్ చేయలేదు కదా, ఎందుకంటే తోటకూరలో ఉన్న వెట్నెస్ అదే సరిపోతుంది. మన శనగపప్పులో కూడా నేను ఎక్కడ గ్రైండ్ చేసుకున్నప్పుడు వాటర్ యాడ్ చేయలేదు. సో అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఏ మాత్రం మనకి వాటర్ ఎక్కువ అయినా ఏమవుతుందంటే నూనెలో వేయంగానే మొత్తం అది విడిపోతుంది. సో ఎలా వచ్చింది మాదిరి? చూడ్డానికైతే ఎలా ఉంది చెప్పు. అదిరిపోయింది. ఇప్పుడు మనం గార్నిష్ చేసేసుకుందాం. సో మనం దీంట్లో కావాలంటే పుదీనా చట్నీతో తినొచ్చు, లేకపోతే మనం టమాటో కెచప్ తో కూడా తినొచ్చు. పిల్లలకైతే కెచప్ పెట్టొచ్చు, మనం పుదీనా చట్నీతో తినొచ్చు. పుదీనా పెరుగు వేసి చేస్తారు కదా రెస్టారెంట్స్ లో, ఆ టైప్ లో చేసి తినొచ్చు. ఓకే, చూసారు కదా, వేడి వేడిగా తోటకూర అటుకుల వడలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. తోటకూర అటుకుల వడలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె డీప్ ఫ్రై కి సరిపడా, నానబెట్టిన పచ్చిశనగపప్పు 1 కప్పు, పచ్చిమిర్చి 2, ఎండుమిర్చి 2, తరిగిన తోటకూర 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత. తోటకూర అటుకుల వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో నానబెట్టిన పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి కచ్చా పచ్చాగా మిక్సీ
మిక్సీ పట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుని అందులో తరిగిన తోటకూర, కరివేపాకు, జీలకర్ర, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, నానబెట్టిన అటుకులు వేసి కలుపుకొని చేతికి నూనె రాసుకుని చేత్తో వడల్లా ఒత్తుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే తోటకూర అటుకుల వడలు రెడీ. తోటకూర అటుకుల వడలు తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. ఫస్ట్ టేస్ట్ కరకరలాడుతూ భలే ఉంటది అనిపిస్తుంది. మీరు తినాలి, నేను చేశాను కాబట్టి చేద్దాం. ఒకటి తీసుకుందాం, ఇద్దరం షేర్ చేసుకుందాం. ఓకే. వావ్, లోపల అంతా కూడా మంచి కుక్ అయింది. సో ఈటీవీ ప్రేక్షకులకు మరోసారి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ మదర్స్ డే. మధ్య మధ్యలో చక్కగా ఉల్లిపాయలు, ఆ వేడి తెలుస్తుంది కళ్ళలో. చాలా వేడిగా, చాలా బాగా, పైన అంతా క్రిస్పీగా ఉంది, లోపల చక్కగా మెత్తగా ఉంది. సో బాగా వచ్చింది కదా మాధురి, నచ్చిందా? నిజంగా చెప్పాలి మన ప్రేక్షకులకి. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. సో ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు స్నాక్ ఏం చేయాలి అనుకున్నట్లయితే సో ఈ విధంగా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి మనం చేసుకోవచ్చు కాబట్టి డెఫినెట్ గా ట్రై చేసి పెట్టండి. చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ముఖ్యంగా మదర్స్ డే కాబట్టి అమ్మలకి సాయంత్రం పూట అలా స్నాక్స్ చేసి పెట్టండి. చాలా బాగా చేసిందమ్మా నా బంగారు తల్లి అంటారు. ఓకే, సో ఫస్ట్ ఐటమ్ నేర్చేసుకున్నాము. మరి సెకండ్ ఏ రెసిపీ పరిచయం చేస్తున్నారు? సో గుంటూరు స్పెషల్ మాల్పూరి. సో అది ఇప్పుడు చేసి మీకు చూపిస్తాను. మాల్పూరి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. మాల్పూరి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. వావ్, సో చూస్తుంటేనే చాలా టెంప్టింగ్ గా ఉంది. ఇంకా రెడీ చేసేసుకుందాము. మరి రెడీ చేసుకుందాం. సో దీనికి కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఐటమ్ కోవా. కోవా మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు, లేదా మనం బయట నుంచి కూడా తెచ్చుకోవచ్చు. ఇది బాగుంది, బయట ఈజీగా అయిపోతుందన్నా, లేదా దానికి చాలా టైం పడుతుంది కోవా చేయడం. సో రబడి అంటాం కదా, ఆ స్టైల్లో రెడీ చేయాలి. సో మనకి కోవా రెడీగా ఉంది, డ్రై ఫ్రూట్స్ రెడీగా ఉంది. సో మనకు కొంచెం పాలు కావాలి, మైదా కానీ గోధుమ పిండి కానీ మిక్స్ చేసి కూడా తీసుకోవచ్చు, లేకపోతే ఓన్లీ మైదా కూడా తీసుకోవచ్చు. సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అండ్ మనం సిరప్ కి, షుగర్ సిరప్ కి మనం రెడీ చేసేసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే 1 కప్ మనం షుగర్ సిరప్ తీసుకొని 1.5 కప్ వాటర్ వేసుకొని ఫస్ట్ మనం రెడీ చేద్దామా. ఈ కప్ తోటి మనం మెజర్ చేసేసుకోవచ్చు కదా షుగర్ వేసేసిన తర్వాత. సో ఫస్ట్ మనం షుగర్ వేసేసుకుందాం, తర్వాత 1.5 కప్ వాటర్. సో స్వీట్స్కి ఏంటంటే మాదిరి ఫస్ట్ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉండాలి. ఏ మాత్రం కొంచెం మెజర్మెంట్ తేడా చేసినా మనకి కొంచెం ప్రాబ్లం అయిపోతుంది. సో ఫస్ట్ మెజర్మెంట్స్ ప్రకారమే మనం ఎప్పుడు స్వీట్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మన అది రెడీ అవుతూ ఉంటుంది. ఈ లోపల మనం ఈ పిండి రెడీ చేసేసుకుందాం, బ్యాటర్. ఓకేనా, మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాం. ఆయిల్ కూడా వేడి చేసుకుందాం. డీప్ ఫ్రై కూడా రెడీ చేసేసుకుందాం. ఓకేనా, సో అక్కడ షుగర్ సిరప్ ఈస్ గెటింగ్ రెడీ, ఇక్కడేమో మనకి ఆయిల్ డీప్ ఫ్రై. సో ఇప్పుడు మనం మాల్పూరికి బ్యాటర్ తీసుకుందాం. సో ఇది సుమారుగా 2 కప్స్ ఆఫ్ మైదా, లేకపోతే మీరు 1 కప్ మైదా 1 కప్ గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే ఒక చిటికెడు సాల్ట్. ఎప్పుడు స్వీట్ లో సాల్ట్ వేయాలి, అప్పుడు అదొక టేస్ట్ వస్తుంది అనమాట. అలాగే మనకి ఇలాచీ పౌడర్. ఓకేనా, ఇలాచీ పౌడర్ కొద్దిగా వేసుకుందాం. నాకైతే ఇలాచీ చాలా ఇష్టం, కొంచెం నేను ఎక్కువగానే వేస్తాను. అది వేస్తేనే స్వీట్ అన్న ఫీల్ వస్తుంది. అండ్ దీంట్లో ఏంటంటే మనకు మార్కెట్ లో చూస్తే కొంచెం సోంపు వేసుకుంటారు. సో నార్త్ సైడ్ వాళ్ళు కొంతమంది సోంపు వేస్తారు, కానీ నేను దీంట్లో యాడ్ చేయట్లేదు. సో ఇట్స్ ఆప్షనల్, మీకు నచ్చితే సోంపు కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ ఏం చేద్దామంటే మనం 1 స్పూన్ సుమారుగా బాంబే రవ్వ తీసుకుందాం. బొంబాయి రవ్వ అంటారు కదా, అది ఒకటి తీసుకుందాం. ఓకేనా, సో ఇప్పుడు మనం ఒక విస్కర్ తీసుకొని దీన్ని చక్కగా మనం బాగా కలిపేసుకుందాం. సో ఫస్ట్ దీన్ని మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే కొద్ది మన కేక్ ఎలా మిక్స్ చేస్తామో అలా కొద్దిగా మనకు పాలు తీసుకొని చేసుకుందాం. అంటే కాచి చల్లార్చిన మిల్క్ తీసుకుందాం. మీరు ఆవు పాలు కూడా తీసుకోవచ్చు. ఎప్పుడు స్వీట్స్ ఆవు పాలతో చేస్తే ఆ టేస్టే వేరు. నేను ఇంట్లో కూడా పాయసం ఎప్పుడు ఆవు పాలతోనే చేస్తాను. సో ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. కానీ గేదె పాలు కంటే ఆవు పాలు కాస్త పల్చగా ఉంటాయి. కానీ చిక్కగా తొందరగా అయిపోతుంది, క్రీమిష్ తొందరగా క్రీమీ బాగా వస్తుంది. టేస్ట్ కూడా సేమియా పాయసం కానీ మీరు ఏ పాయసం చేసినా ఈసారి మీరు ఆవు పాలతో ట్రై చేయండి. అప్పుడు ఫుల్ క్రీమ్ కూడా అవసరం లేదన్నమాట. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో ఫుల్ క్రీమ్ వేస్తున్నాం. సో ఆవు పాలు కూడా కావాలంటే మీరు చేసుకోవచ్చు.
సో ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేస్తారా, వాటర్ వేసుకుంటే మీరు వాటర్ వేస్తూ ఉండండి, నేను ఇక్కడ కలిపేస్తాను. ఈ కప్లో తీసుకోండి వాటర్. సో ఖచ్చితంగా ఇంకొక హ్యాండ్ హెల్ప్ కావాలి. ఎస్ ఎస్, కొద్దిగా వేయించాలి. ఎలా ఉండాలి అసలు దీని కన్సిస్టెన్సీ? అంటే మనకు ఇడ్లీ పిండి దోశ పిండికి మధ్య రకంలో ఉండాలి. అంటే మరీ వాటరీగా ఉండకూడదు, అలాగని మరీ థిక్గా ఉండకూడదు అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది కొంచెం రెడీ అయిపోయిన తర్వాత ఇది ఒక 1/2 కప్ తీసుకొని దీంట్లో యాడ్ చేసుకుందాం, స్వీట్ కోసం అన్నమాట. అప్పుడు చాలా బాగుంటుంది. లేకపోతే సపోజ్ మనం షుగర్లో డిప్ చేసి తీసినా ఒక్కొక్కసారి దీనికి తీపి ఉండదు లోపల. సో ఇప్పుడు మనం ఆ తీపి వేసామంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా వచ్చేసింది కదా, ఇప్పుడు ఆ వాటర్ కొద్దిగా యాడ్ చేయాలి, అంటే షుగర్ సిరప్ యాడ్ చేయాలి. ఒక గరిటె వేసుకుందాం. సరిపోతుందా? బాగా తిని ఇలా బీట్ చేస్తూ. ఇంతకీ పాకం మనకి ఎలా రావాలి? జస్ట్ ఇలా తీగ పాకం వస్తే చాలు. ఇప్పుడు మనం ఆఫ్ చేసేద్దాం. ఇందులో ఇలా చేద్దామా? ఇలాచీ కొంచెం వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ కి. సో ఇంకా ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటాం. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సో చక్కగా ఇలాచీ వేసేసుకున్నాం, మనం షుగర్ సిరప్ కూడా యాడ్ చేసాము. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు డీప్ ఫ్రైకి ఈ బ్యాటర్ రెడీ. కరెక్టా? సో ఈ లోపల మనం ఇక్కడ కోవాని కూడా మనం రెడీ చేసి పెట్టుకుందామా? ఓకే. సో కోవాకి మనం ఇప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలి. సో మేము కొంచెం మనం దీన్ని కచ్చపచ్చగా దంచుకోవచ్చు. సో ఈ డ్రై ఫ్రూట్స్ని మాదిరి మనం కచ్చపచ్చగా దంచేసుకుందాం. జీడిపప్పు, పిస్తా మీ ఇష్టం, మీకు ఇంకా బాదం పప్పు కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఓకేనా? ఇది రెడీ అయిపోయింది. ఒక బౌల్లో తీసి రెడీగా పెట్టేసుకోండి. సో బ్యాటర్ రెడీ ఆల్మోస్ట్. సో డీప్ ఫ్రైకి రెడీ అయిందా మాదిరి? ఆయిల్ కూడా వేడి అయిపోయింది కదా. ఎస్, కొంచెం సిమ్లో పెట్టండి. స్వీట్స్ ఎప్పుడు మనం సిమ్లో పెట్టే చేసుకోవాలి. టర్న్ చేసేస్తారు మాత్రం గరిటె తీసుకొని. కొంచెం కలర్ రావాలి కదా, చాలు. గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలు. ఓకే. ఎందుకంటే మరీ క్రిస్పీగా ఉంటే కూడా బాగుండదు, స్వీట్ కదా. ఓకే లీనా, సో నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ స్వీట్ కోవా తీసుకున్నాం కదా, ఇది డ్రై ఫ్రూట్స్ ఒక మిక్సింగ్ బౌల్లో కలిపేసుకుందాం. ఇదిగో సుమారుగా ఇది ఒక 100 గ్రామ్స్ కోవా ఉంటుంది. స్వీట్ కోవా తీసుకోండి, అప్పుడే బాగుంటుంది. అండ్ మనం కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ రెండు చక్కగా కలిపేసుకుందాం. చేతితో కలుపుకుందాం, అప్పుడే బాగుంటుంది. షుగర్ సిరప్ మళ్ళీ కొంచెం మనం వేడవుతుంది కదా. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మాదిరి, అది ఒక్కటి వేయండి. వేసి రెండు వైపులా మనం అరిసెలు ప్రెస్ చేసుకున్నట్టు ప్రెస్ చేసేసుకోండి. ఇంకో గరిటె కూడా తీసుకొని ఎస్. సో ఇది మనకు కొంచెం గట్టిగా ఉంది కదా, కావాలంటే కొంచెం మిల్క్ కూడా మనం యాడ్ చేసుకుందాం దీంట్లో. యాడ్ చేసుకొని దాంట్లో మనకు తర్వాత గార్నిష్ చేసేసుకుందాం. సో ఇవన్నీ కూడా నేను షుగర్ లో డిప్ చేసేసాను. సో ఇక్కడ కోవా ఏంటి? ఓకే, ఇప్పుడు కోవాలో ఏం మిక్స్ చేస్తున్నారు? కొద్దిగా మనం పాలు యాడ్ చేసుకుంటాం మాదిరి. దానిపైన గార్నిష్ చేసుకోవడానికి. సో ఇవన్నీ నేను సర్వింగ్ ప్లేట్ లో తీసేసాను. అయితే తీసేసాను. సో మన పూరీస్ రెడీ అయిపోయి, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కోవాతో మన పైన గార్నిష్ చేసేసుకుందాం. సో ఇలాగే కూడా తింటే చాలా బాగుంటుంది మాదిరి కోవాది. సో దీనిపైన కావాలంటే మళ్ళీ మనకు ఈ డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసేసుకుందాం.
ఇది కొంతమంది పూరిలా చేసి దాన్ని ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. ఇది మన ఇష్టం అన్నమాట, మన చాయిస్. మనకి ఎలా కావాలంటే అలా చేసేసుకోవచ్చు. ఓకే, రెడీ అయిపోయింది మాల్పూరి. ఇచ్చేసేయండి. సో మదర్స్ డే స్పెషల్ మాల్పూరి ఈస్ రెడీ టు టేస్ట్. రెడీ అయిపోయిందండి మాల్పూరి. మరి మీరు ట్రై చేయాలి అనుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మాల్పూరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పంచదార 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, ఉప్పు చిటికెడు, మైదా పిండి 1 కప్పు, బొంబాయి రవ్వ 2 టేబుల్ స్పూన్లు, కోవా 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా. మాల్పూరి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ లో పంచదార, నీళ్లు పోసి కొద్దిగా యాలకుల పొడి వేసి కరిగించుకోవాలి. మరో స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో మైదా పిండి, చిటికెడు ఉప్పు, యాలకుల పొడి, బొంబాయి రవ్వ వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో పాలు వేసి కరిగించుకున్న పంచదార సిరప్ వేసి కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రమాన్ని వేడి నూనెలో పూరీల్లా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ని రోటిలో వేసి కచ్చా పచ్చాగా దంచుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో స్వీట్ కోవా, దంచుకున్న డ్రై ఫ్రూట్స్, పాలు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కాల్చుకున్న పూరీలను షుగర్ సిరప్ లో వేసి 2 పక్కల అద్ది సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైనుంచి కలుపుకున్న కోవా మిశ్రమాన్ని వేసి డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మాల్పూరి రెడీ. మాల్పూరి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? షూర్. మదర్స్ డే స్పెషల్ మాల్పూరి ఇస్ రెడీ. మీరు కూడా టేస్ట్ చేయండి. మాది బాగుంది, సాఫ్ట్ గా బాగా వచ్చింది కదా, టేస్టీ. సో మనం ఫస్ట్ షుగర్ సిరప్ కూడా వేసి మిక్స్ చేసుకోవడం వల్ల ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. మామూలుగా చేసిన దానికి యాడ్ చేసుకున్న దానికి డిఫరెన్స్. అలాగే చేస్తే మనకి ఆ తీపి తగలదు అనమాట. ఎందుకంటే మనం షుగర్ సిరప్ జస్ట్ ఒకసారి వేసి తీసేస్తున్నాం కాబట్టి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంది. సో మీరు పరిచయం చేసిన 2 వంటకాలు కూడా చాలా చాలా బాగున్నాయి. మదర్స్ డే సందర్భంగా స్పెషల్ వంటకాన్ని మన వ్యూయర్స్ కి పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన నాకు ఈటీవీకి ప్రేక్షకులకు అందరికీ నా ధన్యవాదాలు. చూసారు కదా, మదర్స్ డే సందర్భంగా లీనా గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ రెసిపీస్. ఒకటి వచ్చేసి స్నాక్ ఐటెం తోటకూర అటుకుల వడలు, అలాగే మాల్పూరి. చాలా బాగుంది, తప్పకుండా మీరు ట్రై చేయండి. వచ్చే వారం మరో ప్రాంతానికి సంబంధించిన చక్కటి రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. టిల్ దెన్ బాయ్.